మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జీవన్ జ్యోతి జీవన్ జ్యోతి అసెంబ్లీ నర్సాపూర్, అలాగే ఇక్కడ విజయవాడలో మొగలరాజపురం అసెంబ్లీ విశ్వాసులు లైవ్లో దీన్ని చూస్తున్నారు. ఒక ప్రార్థనాంశం ఏంటంటే, ఇవాళ పొద్దున్న జరిగిన సంగతి, మన విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అనే హోటల్ని కోవిడ్ సెంటర్గా కొంతమంది పేషెంట్లను అక్కడ పెట్టారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవాళ పొద్దున అగ్ని ప్రమాదం సంభవించి కోవిడ్ పేషెంట్లు ఒక 8-10-12 మంది చనిపోయారు. అది చాలా విచారకరమైన సంగతి. ఇట్లాంటి అనేకమైన అవంతరాలు జరుగుతున్నాయి కనుక వాటి గురించి ప్రార్థనలో పెట్టుకోండి. ఈ రోజున యోబు గ్రంథం స్థూల పరిచయం, బర్డ్స్ ఏ వ్యూ, విహంగ వీక్షణం అంటారు. ఇలాంటివి ఎందుకు చేస్తున్నానంటే, చాలా వాక్యంలో ప్రావీణ్యం ఉండి ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే పండితులు, బైబిల్ పండితులు చాలామంది ఉన్నారు. అయితే మనలాంటి సామాన్యులకి బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అసలు యోబు గ్రంథంలో ఏముంది, యోబు గ్రంథం మొత్తంలో మనం చూసినప్పుడు ఒక చక్కటి పాఠాలు ఏమి నేర్చుకోవచ్చు అని ఒక వచనం అని కాకుండా గ్రంథం మొత్తం గురించి నేను ఇవాళ మాట్లాడతాను. ఇది మీకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. యోబు 1వ అధ్యాయం 22వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. యోబు 1వ అధ్యాయం 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించిన ఉదయకాలం ఆరాధనా సమయం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోబు గ్రంథంలో నీవు దాచిపెట్టించిన అనేకమైన అపురూపమైన ఆణిముత్యాలను అక్కడక్కడ మేము చూసి ఆ గ్రంథం మరింత క్షుణ్ణంగా చదవటానికి, ఒక ప్రేరణ స్ఫూర్తి పొందటానికి ఈ రోజున సహాయం చేసి మాకు మేలు కలిగజేయవలసిందని క్రీస్తు పేరిట వేడుకుంటున్నావు తండ్రి, ఆమెన్. ఈ యోబు గ్రంథం బైబిల్కి దాదాపుగా మధ్యలో ఉంటుంది. కొంతమంది పుస్తకాలు సరిగా అటు ఇటు పారేసి ముందు కొన్ని పేజీలు చెనిగిపోతాయి, తర్వాత చివరిలో కొన్ని పేజీలు చెనిగిపోతాయి. యోబు గ్రంథం మాత్రం బైబిల్లో నుంచి వెళ్ళిపోయే ప్రస్తావనే లేదు, మధ్యలో ఉంటుంది. కాబట్టి అది క్షేమంగా ఉంటుంది. ఎంత చినిగిపోయి ఎంత పాత గ్రంథంలోనైనా సరే యోబు మాత్రం ఉంటుంది, వెనక ముందు పేజీలు చినిగిపోయినా. యోబు ఒక ఆయన ఏమన్నా అంటే ఇట్స్ ఎ పెరెన్నియల్ బుక్, అంటే యోబు గ్రంథం ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉండే నదిలాంటిది. అంటే జీవితకాలంలో ప్రతిసారి కూడా, ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, జీవితకాలం అంతా కూడా మన యోబు గ్రంథం చదువుకోవటానికి అనువైంది. అది చదువుతూ ఉండాలి. యోబు గ్రంథం పూర్తిగా జీవితం గురించి, మనుషులకు కలిగే బాధల గురించి, ముఖ్యంగా దేవుడి గురించిన కొన్ని ఊహాగానాలు, మనుషులకు వచ్చే సమస్యలు, వీటి గురించి యోబు గ్రంథం మాట్లాడుతూ ఉంది. యోబు అనే పేరుకి అర్థం వేర్ ఈజ్ మై ఫాదర్, నా తండ్రి ఏడి, లేదా నా తండ్రి లేడు అని అర్థం. లేక అనాథ, తండ్రి లేనివాడు, తండ్రి ఎవరో తెలియనివాడు అనేది కూడా. తండ్రి ఉంటే కనుక ఏది జరిగినా సరే పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని వాటేసుకుని ఆదుకుంటాడు. అందుకనే తండ్రి లేని వాళ్ళ విషయంలో బైబిల్లో దేవుడికి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. తన ప్రజలకు ఆయన పదే ఆజ్ఞించాడు, బేదలను, విధవరాండను, తల్లి లేని వారిని మీరు ఆదుకోవాలి అనేది. ఈ ఉర్దూలో లేకపోతే పర్షియన్లో యోబు అనే పేరు అయూబ్ ఊరికి చెప్తున్నాను. ఈ క్రిస్టియానిటీ టుడే అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత క్రైస్తవ మ్యాగజైన్లో మ్యాగజైన్ ఎడిటరు ఫిలిప్ యాన్సీ అని ఆయన రాసిన పుస్తకం నా దగ్గర ఉంది, ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. వేర్ ఈజ్ గాడ్ వెన్ ఇట్ హర్ట్స్, వేర్ ఈజ్ గాడ్ వెన్ ఇట్ ఈస్ హర్టింగ్. బాధల్లో ఉన్నప్పుడు, గాయం తగిలినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని దాని పేరు. నొప్పి, బాధ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలామంది నొప్పి తెలియకుండా ఉంటాయని కొన్ని మందులు వాడతారు. కొందరు మానసికమైన వ్యాధి దిగుళ్ళలో ఉన్నవాళ్ళు
మద్యపానానికి అలవాటు పడతారు, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడతారు. యోబు అనేది బైబిల్లో అన్నిటికంటే పాత ఫస్ట్ బుక్ అనుకోవచ్చు. దీనిలో అంశం యోబుకు దాపురించిన బాధలు. యోబు నాటకం, యోబు గ్రంథం అంతా కూడా 12 రకాల అంశంగా మనం చేయొచ్చు. యోబు సర్వే ఇవాళ నేను చెప్తున్నాను. మొదట్లో యోబు కుటుంబం, అతడు భక్తిగల వ్యక్తి అని, మంచి తండ్రి అని, తనకున్న సంపదలను బట్టి అతడు గర్వించి దేవుడెవరని చెప్పి లెక్కలేనట్టుగా మాట్లాడలేదని, తన కుటుంబంలో దైవ పరిచర్య చేసే యాజకుడు యోబు, తండ్రే కాకుండా అని తెలుస్తుంది. రెండోది, సైతాను దేవుడి సన్నిధిలో ప్రవేశించినప్పుడు దేవునితో సవాల్ చేసినట్టుగా, నువ్వు చూపిస్తున్న అనుగ్రహం, నువ్వు ఇస్తున్న సిరి సంపదలే కదా అతడు యోబు యొక్క నీతికి కారణం అని ఆరోపిస్తాడు. సరే, అక్కడ అతని ఆస్తిని, అతని పిల్లల్ని కూడా కబళించి వేయడానికి సైతానికి అనుమతి దొరుకుతుంది. అయినా సరే యోబు తన యథార్థత నిలుపుకుంటాడు. ఇప్పుడు చదివిన మొదటి అధ్యాయం 22వ వచనం. మూడవ అంశం, యోబు మళ్ళీ దైవ సన్నిధికి వస్తాడు. యోబు శరీరం మీద, ఆరోగ్యం మీద దెబ్బ కొట్టడానికి సైతానికి అధికారం లభిస్తుంది. భార్య నుండి సైతం అతనికి ఆదరణ కరువు అవుతుంది. చాలాసార్లు యోబు భార్యని నెగిటివ్గా చూపిస్తారు. ఆమెకి ఒకే రోజు తన కొడుకులందరూ, కూతుళ్ళందరూ చచ్చిపోయారు. ఒకవైపు తన భర్త అంత భయంకరమైన దరిద్రంలో, దిక్కుమాలినతనంలో, వ్యాధి బాధల్లో ఉన్నాడు. ఆ బాధ భరించలేక, ఆ దుఃఖం ఆపుకోలేక వచ్చి ఆ మాట అనుండొచ్చు తప్ప, శోధించడానికి మూర్ఖంగా యోబు కొంత పరుషంగానే ఆమెతో మాట్లాడాడు. అది మూడో అంశం. నాలుగో అంశం, యోబు స్నేహితులు ముగ్గురు దూర ప్రాంతాల నుంచి వచ్చి 7 రోజుల పాటు మౌనంగా ఆ యోబు కూర్చున్న ఆ పెంట కుప్ప మీదే వాళ్ళు కూడా మౌనంగా కూర్చొని అతనితో పాటు రోధిస్తారు, విలపిస్తారు. 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. 5వ అంశం, యోబు తన నోరు తెరిచి తన సమస్యను బయటికి చెప్పడం మొదలు పెడతాడు. 3వ అధ్యాయం. మనిషికి వచ్చే బాధలు ఆ మనిషి చేసిన పాపాల ఫలితం అని మిత్రులు వాదిస్తారు. మరి శిలువ మీద భీకరమైన హింసలు ఎదుర్కొన్న యేసు ప్రభు ఈ విషయంలో మనకు చాలా సూటైన ఉదాహరణ. ఆయన ఏం పాపం చేశాడు? కోర్స్ మనిషికి దాపురించే బాధల్లో ఎక్కువ భాగం అతని పాపాల మూలంగానే అయినప్పటికీ వేరే కారణాలు కూడా ఉన్నాయి అని యోబు కథ వల్ల మనకు అర్థమవుతుంది. యోబు తన నిర్దోషత్వాన్ని చెప్తూ అనేక వాదాలు లేవనెత్తుతాడు. మిత్రులు అన్నిటినీ తిప్పికొడతారు. 4వ అధ్యాయం నుంచి 31వ వచనం వరకు ఈ యోబు మిత్రుల మధ్య సంవాదాలు జరుగుతాయి. 7వ అంశం, ఈ ముగ్గురు కాకుండా ఎలీహు అనే ఇంకొక అతను వచ్చి 32 నుంచి 37వ అధ్యాయం వరకు అతను యోబుతో వాదిస్తాడు. 8వ అంశం, 12 అంశాలు యోబుని గురించి టూకీగా చెప్పడం కోసం నేను మొదలుపెట్టాను. 8వ అంశం, అప్పుడు యోబు ఉపన్యాసం, ఇంకా మిత్రులు మాట్లాడడం మానుకుంటారు. యోబు ఒక ఉపన్యాసం చేస్తాడు. ఇవన్నీ మాట్లాడుతుండగానే యోబు మాట్లాడక ముందే ఎలీహు మాట్లాడుతున్నప్పుడే యెహోవా దేవుడు కల్పించుకొని ఒక ఉపన్యాసం చేస్తాడు. మరి జ్ఞానోదయం, గద్దింపు కలిగించే మాటలు 38, 39 అధ్యాయాల్లో ఉంటాయి. ఆ తర్వాత యోబు తన పొరపాటుని ఒప్పుకుంటూ మాట్లాడే మాటలు 2 వచనాలు, 40వ అధ్యాయం 3 నుంచి 5 వరకు మాత్రం యోబు కొద్ది మాటలు ఉంటాయి. ఆ తర్వాత యెహోవా దేవుని యొక్క 2వ ప్రసంగం 40వ అధ్యాయం 7 నుంచి 41 వరకు యెహోవా దేవుని యొక్క మాటలు మళ్ళీ కనిపిస్తాయి. 11వ అంశం, యోబు రెండవసారి తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ మాట్లాడే మాటలు 42వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు. ఆ తర్వాత యెహోవా దేవుడు యోబు స్నేహితులను ఉద్దేశించి పలికిన మందలింపు మాటలు. ఆఖరిగా 12వ అంశం, యోబు తన మిత్రుల కోసం విన్నపం చేయడం, యోబుకు పూర్వ క్షేమస్థితి, సిరి సంపదలు తిరిగి సమకూడడం, దాంతో గ్రంథం ముగుస్తుంది. దీనిలో నాకు బాగా నచ్చిన, బాగా ఇష్టమైన భాగం ఏంటంటే 28వ అధ్యాయం. అత్యంత విలువైన భాగం. 28వ అధ్యాయంలో జ్ఞానం గురించి యోబు పలికిన మాటలు చాలా వెళ్ళగలిగినవి. యోబు గ్రంథంలో ముఖ్యాంశం, దీని గురించి మనం ఆలోచించాలి. హ్యూమన్ సఫరింగ్ అండ్ థియోడిసీ. THEODICY. థియోడిసీ అంటే ఇట్స్ ఎ విండికేషన్ ఆఫ్ గాడ్. It is to answer the question of why a good God permits the manifestation of evil.
thus resolving the issue of the problem of evil. మంచి దేవుడు మంచి వాళ్ళ మీదకి ఎందుకు శ్రమలు హింసలు పంపిస్తాడు, ఆయన గురించి ఆయన్ని సమర్థిస్తూ చెప్పే శాస్త్రాన్ని థియోడిసీ అంటారు. నిర్దోషులు బాధలు పడుతుంటే మరి దేవుని న్యాయం ఎట్లా నెరవేరినట్టు? నిర్దోషులు నీతివంతులు కూడా బాధలు పడుతున్నారు కదా, న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఇది మొత్తంగా ఒక క్రైస్తవులు యూదులే కాక మానవాళి మొత్తం ఎదుర్కొన్న ప్రశ్న ఇదే. ఏం తప్పు చేయనోడు కూడా, అందరు తప్పులు చేస్తారు, అది కాదు నేను చెప్పేది, ప్రత్యేకంగా భయంకరమైన తప్పులు చేయని వాళ్ళు కూడా భయంకరమైన బాధల్లోకి ఎందుకు వెళ్తారు? ఇది అన్ని సంస్కృతులు, అన్ని దేశాలు, అన్ని మతాల్లోనూ ఈ ప్రశ్నకి ఏదో ఒక జవాబు చెప్పే ప్రయత్నం జరిగింది. క్రీస్తుపూర్వం 2000 కాలం నాడు వేదాల్లో కానివ్వండి, లేకపోతే సుమేరియన్ బబులోను వాళ్ళ సాహిత్యంలో, ముఖ్యంగా సుమేరియన్ సాహిత్యంలో యోబు గ్రంథం ఉంది. బాబిలోనియన్ జోబ్ అంటారు. బబులోను యోబు గ్రంథం ఒకటి ఉంది. అక్కడ మర్దూక్ అనే దేవుడు అక్కడున్న యోబుని అట్లాగే శోధనల పాలు చేస్తాడు. హిందువులు కూడా కర్మవాదం, ఎవరికన్నా అనవసరంగా అన్యాయంగా ఉన్నట్టుగా కొన్ని బాధలు వచ్చినప్పుడు వాడు పోయిన జన్మలో చేసుకున్న పాపాలు అని చెప్తే, ఈ జన్మలో ఏమీ అంత భయంకరమైన తప్పులేమి చేయలే, మరి ఎందుకు వస్తున్నాయి అంటే పోయిన జన్మలో వాడు పాపాలు చేసుంటాడు అని చెప్పి ఏదో ఒక ఎవరికి తోచిన వివరణ వాళ్ళు ఇచ్చుకుంటారు. క్రైస్తవులుగా మనం కూడా మనం చేసే ప్రార్థనలన్నీ 95% కంటే ఇంకెక్కువే. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఈ కష్టాలు తీసేయి, కష్టాలు తొలగించు, ఎందుకు నాకు కష్టాలు పంపించావు, బాధలు తీసేయి అని చేసే ప్రార్థనలే కదా. అది ఇదివు, ఉన్న కష్టాలు తీసేయి అనే ప్రార్థనలే. మరి దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు ఏమైపోవాలి? మనకు తెలియకుండా దేవుడి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కదా. ఈ గ్రంథంలో యోబు తన బాధల్లో కూడా దేవుణ్ణి దూషించలేదు. ఏమైపోయావు నువ్వు, ఎందుకు నాకు ఇట్లా చేస్తున్నావు, నేనేం పొరపాటు చేశాను అని పరుషంగా ఏం మాట్లాడలేదు. మనం కొందరం చాలామంది దేవుణ్ణి ఎంత తొందరగా నిష్ఠూరాలు ఆడేస్తామో. యోబు ఇశ్రాయేల్ జాతివాడు కాదు, అబ్రహాం సంతానం కాదు, అబ్రహాం కంటే ముందున్నవాడై ఉంటాడు. అయినప్పటికీ ఇశ్రాయేలు జాతి యొక్క వేదాంత సాహిత్యంలో, వాంగ్మయంలో యోబుకి చాలా మంచి స్థానమే ఉంది. ఇశ్రాయేలీయులు యోబుని ప్రస్తావించారు. యెహెజ్కేలు గ్రంథం 14:14లో చాలా ముఖ్యమైన మాట. నేను ఇశ్రాయేలీయులందరినీ నాశనం చేస్తాను వాళ్ళ యొక్క విగ్రహారాధన మూలంగా అని చెప్పి దేవుడు అంటున్నప్పుడు ఈ మాట అంటాడు. యెహెజ్కేలు 14:14 నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మా దగ్గర దానియేలు ఉన్నాడు, మా దగ్గర నోవహు ఉన్నాడు, మా దేశంలో యోబు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని ఏం చేయడు అని అనుకోవటానికి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించుకుంటారు తప్ప మీరు మాత్రం తప్పించుకోరు అని దేవుడు చెప్పే సందర్భంలో యోబు ప్రస్తావన వస్తుంది. ఇశ్రాయేల్ యొక్క పితరులు అబ్రహాము, యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, ఈ వేళ్ళకి దగ్గరలోనే దాదాపు ఒక 100 సంవత్సరాలు అటు ఇటుగా యోబు యొక్క చరిత్ర జరిగి ఉండాలి. చాలా కాలం పాటు యోబు కథ మౌఖిక అంటే ఓరల్ ట్రెడిషన్, అంటే నోటి మాటగా పురాణాలుగా ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని అట్లాంటి సాహిత్యంగా ఉండేది. ఆ తర్వాత మోషే పంచకాండాలు రాయడానికి ముందే, ఆది పంచకం రాయడానికి ముందే అది ఎవరో ఒకళ్ళు గ్రంథస్థం చేశారు. ఇలాగ ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే యోబు 140 సంవత్సరాలు బతకటం, అతని ఆస్తిపాస్తుల్ని పశు సంపద, ఇతనికి ఇన్ని గేదెలు ఉన్నాయి, ఇన్ని ఒంట్లు ఉన్నాయి అని చెప్పడంతో అతని యొక్క సంపదని చెప్పడం. ఆ రోజులు అట్లా చెప్పేవాళ్ళు. తర్వాత సెబాయియులు, కల్దీయులు అనే జాతి వాళ్ళు అప్పటికింకా సామ్రాజ్యాలు స్థాపించుకోకుండా మెరుపుదాడి చేసి వేరే వాళ్ళ భూభాగాల్లోకి చొరబడి దోచుకొని చంపేసి వెళ్ళిపోవడం. ఈ కల్దీయులు ఇలాంటి వాళ్ళు ఇలాంటి జీవిత విధానంతోనే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి యోబు స్టోరీ అబ్రహాం కంటే ముందు కాలంలో జరిగిందని అనుకోవచ్చు. అది ఇంపార్టెంట్ కాదు. 1వ అధ్యాయం 3వ వచనంలో యోబు తూర్పు ప్రాంతాల్లో, అంటే పాలస్తీనాకు తూర్పు వైపున, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్, ఇరాకు, లేకపోతే ఇంకా సిరియా ఇలాంటి ప్రాంతాల్లో ఉండేవాళ్ళలో చాలా గొప్పవాడు అని రాస్తుంది 1వ అధ్యాయం 3వ వచనం. ఇంకా ఎలీఫజ్, తేమాను మొదలైన పేర్లను బట్టి ఇతడు ఎదోమియల ప్రాంతానికి చెందినవాడై ఉండాలి.
సరే, ఈ గ్రంథంలో ఉన్న సారాంశం అక్కడక్కడ ఏరిన ముత్యాల్లాగా కొద్ది కొద్దిగా నేను ప్రస్తావిస్తాను. ఈ గ్రంథంలో మనుషులకు వచ్చే బాధల విషయంలో దేవుణ్ణి వెనకేసుకురావడం, ఆయన సమర్థించడం, దేవుణ్ణి జస్టిఫై చేయటం, ఇదిగో ఇందువల్ల చేశాడు అనేది ఎక్కడ ఉండదు. దేవుని గురించిన సంజాయిషీలు ఏముండవు. మనకి తెలియని ఏదో ఒక సంవాదం, ఏదో ఒక సంఘటన, ఏదో ఒక జగన్నాటకం దైవలోకంలో జరిగిందని మాత్రం చూచాయిగా మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పటికీ ఇప్పటికీ కూడా మానవ జ్ఞానం, మనుషుల జ్ఞానం మనకి చెప్పేది ఏంటంటే, ఒక మనిషికి దాపురించే కష్టాలు ఎప్పుడు కూడా అతడు చేసిన పాపాలకు అనుగుణంగా ఉంటాయి. మంచోడైతే దీవెనలు ఉంటాయి, చెడ్డోడైతే దేవుని యొక్క శిక్ష వస్తుంది. ఇంతవరకే మనుషులు ఆలోచించగలిగేది. విశ్వాసులుగా మనం చెప్పుకోగలిగే ఒక జవాబు, యోబు గ్రంథం ద్వారా మనం చెప్పుకోగలిగే జవాబు ఏంటంటే, దేవునికి ఏవో మరింత ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన అవన్నీ మనకి చెప్పాల్సిన అవసరం లేదు. మన గురించి మనం ఏం చెప్పుకోగలుగుతామంటే, మనిషి పాపాత్ముడు, పాపాలు చేసేవాడు, బలహీనుడు, అజ్ఞాని. అయినప్పటికీ యోబులాగా చాలా వరకు యథార్థవంతుడుగా, నిర్దోషిగా ఉండటం అనేది సాధ్యమే. అలా నిర్దోషిగా మనం ఉన్నప్పటికీ కూడా మనకు కష్టాలు రావడం కూడా సాధ్యమే. యోబు మనలాంటి మనిషే కదా. అయితే యోబు ప్రశ్నలు అడగకుండా ఊరుకోలేదు, మౌనంగా భరించలేదు. బాగా గట్టి ప్రశ్నలే అడిగాడు దేవుణ్ణి, నేను నిలదీసినంతగా చేశాడు. నిర్దోషులు బాధపడడం వెనకాల ఉన్న దేవుని పాత్ర ఏమిటి? దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనే తీసుకొస్తున్నాడా, లేకపోతే బాధలు వచ్చినప్పుడు ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడా? యోబు దేవునితోనే పోరాడాడు, సవాల్ చేశాడు, తన నిర్దోషత్వాన్ని చాలా రోషంగా సమర్థించుకున్నాడు, చెప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో కొన్ని దురదృష్టకరమైన మాటలు కూడా యోబు వాడాడు, కొంత పరుషంగా మాట్లాడాడు. ఏమి జరిగినప్పటికీ సైతాను ఆశించిన విషయం మాత్రం జరగల. సైతాన్ ఏమన్నా అంటే, ఇలా చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వు, అతడు నీ మొహం మీదే నిన్ను దూషిస్తాడు అని సైతాను దేవునితో అన్నాడు. 11వ వచనం, మొదటి అధ్యాయం. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. యోబు మొదట్లో కొంత దుడుగ్గానే మాట్లాడాడు. నెమ్మదిగా సెటిల్ అయ్యి కోర్టు, న్యాయస్థానానికి సంబంధించిన భాషలోకి వచ్చాడు. నాకు ఒక ఉత్తరవాది ఉంటే బాగుంటుంది, నా పక్షంగా నిలబడి దేవుడితో వాదించేవాడు కావాలి, ఒక అడ్వకేట్ నాకు ఉండాలి అంటున్నాడు. తన కేసు తప్పకుండా గెలుస్తుంది అని చెప్పి గట్టి నమ్మకం వెలుబుచ్చాడు యోబు. స్నేహితులు మాత్రం గుడ్డిగా వాళ్ళ వాదనకు వాళ్ళు అంటిపెట్టుకుని ఎప్పుడు ఒకే మాట ఏంటంటే, నీతిమంతులు ఎప్పుడూ వర్ధిల్లుతూనే ఉంటారు, దుష్టులు బాధల పాలు అవుతారు అని వాదిస్తూనే వచ్చారు. నేను ముందు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా పుస్తకాలు మనకి పెద్దగా పరిచయం ఉండదు. కొంతమంది కావాలని బైబిల్ మొత్తం చదివే ఉంటారు, కానీ చాలాసార్లు చదివే ఉంటారు, కానీ కొన్ని గ్రంథాలు ఎక్కువగా మనం చూడం. యోబు గ్రంథం ఒకవేళ మీ దృష్టిలో అలాంటిది అయినట్టయితే, ఇంతవరకు మీరు యోబు గ్రంథాన్ని విశ్లేషించి చదివిపోయినట్టయితే, ఈ రోజున ఈ సందేశాన్ని విని యోబు విషయం మీరు కొంచెం చదివి అందులో కనిపిస్తున్న ఆ ముఖ్యమైన ఆ సారాంశం, మనిషికి బాధలు ఎందుకు వస్తాయి, మనిషి చెడ్డోడైనందువల్లనే బాధలు వస్తాయా, మంచోడైనా సరే బాధలు రావా? నిజమే, పాత నిబంధనలో తరచుగా ఈ భావం కనిపిస్తూనే ఉంటుంది. మొదటి కీర్తనలోనే, అయితే దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు మంచోళ్ళు ఇలాగ ఉంటారు, బాగుంటారు, దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టులాగా వాళ్ళు బాధలు పడతా ఉంటారని చెప్పి మొదటి కీర్తనలోనే ఉంది. అయితే ఇలాంటి మాటలు యోబు లాంటి వాళ్ళకి వర్తించవు. ఇలాంటి మాటలు మన కాలంలో కూడా, అన్ని కాలాల్లో కూడా చాలామందికి ఇలాంటి మాటలు వర్తించవు. వాళ్ళు దుష్టులు కాదు, దుర్మార్గులు కాదు, అయినప్పటికీ వాళ్ళకి బాధలు వస్తున్నాయి. హేబెలు, నీతిమంతుడైన హేబెలు అని చెప్పి హెబ్రీ పత్రికలు ఉంటుంది, నాబోతుని అనవసరంగా అహాబు చంపించేశాడు. యేసుప్రభు అన్నిటికంటే పెద్ద ఉదాహరణ. ఇక్కడ యేసుప్రభు యోహాను 9:3లో ఒక వివరణ దీనికి ఇచ్చాడు. వీడెందుకు పుట్టుగుడ్డుగా పుట్టాడు, అసలు పుట్టకముందే గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు, వీడేం పాపం చేశాడని వీడికి గుడ్డితనంతో పుట్టాడు? యేసు యోహాను 9:3, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను.
ఇది నాకు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. దేవుని క్రియలు వీనియందు పుట్టడానికి కనిపించడానికి వీడు 20 సంవత్సరాల్లో గుడ్డోడుగా ఉన్నాడు యేసు ప్రభు వచ్చి బాగు చేసే వరకు. దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే అనే దానికి అర్థం ఏంటో మనం ఊహించాలి, ధ్యానం చేయాలి. అయితే యోబు మాత్రం చాలా గట్టిగా ఈ జీవితకాలంలోనే నేను నిర్దోషిని, ఈ వస్తున్న బాధలకి తగినంత దుర్మార్గుడేమి కాదు అంటం కోసం నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూసేదను అని చెప్పి యోబు ఒక గొప్ప నిరీక్షణ, గాడ్ విల్ విండికేట్ మీ అనే మాట. ఇంకా బైబిల్లో రకరకాల చోట్ల దుర్మార్గులు ఎప్పుడు కూడా వాళ్ళకి బాధలే ఉంటే, నీతిమంతులు సన్మార్గులకి ఎప్పుడూ ఆదరణ, సంతోషం, సౌభాగ్యం ఉంటుంది అనే మాటలు చాలా చాలా మనం చూస్తాం. మరొక మాట కీర్తనలు 37:25లో చాలాసార్లు దీన్ని మన పాస్టర్ గారు కోట్ చేస్తారు. కీర్తనలు 37:25లో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, జీవితం అంతా గడిచింది, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. చాలా స్పష్టంగా కీర్తనకారుడు రాస్తున్నాడు. మరి తన జీవితకాలం మొత్తం కూడా చూశాడంట. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుని చేతిలోంచి వెళ్ళిపోలేదంట, అతని పిల్లలు భిక్షమెత్తలేదంట. ఇది కరెక్టేనా? మన జీవితంలో ఇట్లాగే చూస్తున్నాం. మనం నీతిమంతులకి అసలు కష్టాలు ఏమి రావటం లేదా? మిత్రులు ఇదే వాదించారు, యోబు స్నేహితులు దీన్నే వాదించారు. అయితే యోబుకు మాత్రం తన నిర్దోషత్వానికి, తనకు ఎదురైన తనకు వాటిలేని బాధలకి, వీటికి ఈక్వేషన్ ఎట్లాగా తీసుకురావడం, దానికి దీనికి పొంతన ఎట్లా అనేది యోబును బాధించిన సమస్య. గుడ్డిగా నమ్మటం కంటే, గుడ్డి విశ్వాసం కంటే ఒకవేళ ప్రశ్నించే విశ్వాసమే దేవుడికి ఇష్టమేమో. మరి యోబు దేవుడే వచ్చి తనతో మాట్లాడాలి అని ఉవ్విళ్ళూరాడు. 14వ అధ్యాయం 15వ వచనంలో అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నువ్వు వచ్చి నాతో మాట్లాడు, నువ్వు పిలువు, నేను నీకు జవాబు చెప్తాను అంటున్నాడు. నిజంగానే చివరిలో అతడు కోరినట్టుగానే దేవుడు ముఖాముఖిగా అతని ఎదురుగా వచ్చి తాను మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాడు. అయితే అతని అజ్ఞానం గురించి, నేను యోగ్యుణ్ణి అనే అతని యొక్క నమ్మకం గురించి ప్రశ్నలు వేశాడే తప్ప నువ్వు చాలా నిర్దోషమైన జీవితం జీవించావు, నువ్వు చాలా మంచివాడు అని ఒక్క మాట కూడా అనలేదు దేవుడు యోబుతో. అయితే అంతేగాని అతనికి బాధలు ఎందుకు వచ్చినాయి అని ఒక్క కారణం కూడా చెప్పాల. ఇప్పుడు యోబుకి బాధలు ఎందుకు వచ్చినాయి అనేది మనందరికీ తెలుసు. యోబు గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి యోబుకి బాధలు ఎందుకు వచ్చాయని చెప్పి మనకి తెలుసు. మొదటి అధ్యాయం చదివిన వాళ్ళే, రెండో అధ్యాయం చదివిన వాళ్ళకి యోబుకి బాధలు ఎందుకు వచ్చాయని చెప్పి తెలుసు. యోబుకు మాత్రం అసలు కారణం తెలియదు. అది తమాషా. యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదవలేదు కదా. సడన్గా ఉన్నదన్నట్టు చక్కగా తన ఇంట్లో కూర్చొని తన వాళ్ళతో మాట్లాడుకుంటున్నప్పుడు గబగబా న్యూస్ వచ్చేసినాయి. కారణం తెలియదు. దేవుడు యోబుతో చివరిలో కనపడి మాట్లాడినప్పుడు చెప్పిందంతా ఏంటంటే, యోబుకు కానీ అతని మిత్రులకు కానీ దేవుని మార్గాల గురించి అభిప్రాయాలు వెలుబుచ్చగలిగే అంత అవగాహన కానీ, మనుషులపై దేవుడు విధించే వాటి గురించి కామెంట్ చేయడానికి కానీ తగిన జ్ఞానం లేదు అని చెప్పడం తప్ప వేరే మాట ఏమి దేవుడు చెప్పలేదు. చివరిలో దేవుని యొక్క మహిమ వైభవాన్ని దేవుని నోటి నుంచే విన్న తర్వాత యోబు తన తిరుగుబాటు ధోరణి, తన ప్రశ్నించే స్వభావం, తన నిరసన భావం మొత్తం మానుకున్నాడు. అతని నిరసన భావం మాయమైపోయింది. మొత్తం మీద బాధలు అనేవి ఇంకొక కారణం కూడా జరిగింది, ఇంకొక ఫలితం కూడా జరిగింది. బాధలు అనేవి కేవలం ఆ మనిషి పాప ఫలితం మాత్రమే కాదు అనే వాదం కూడా వీగిపోయింది. యోబులో ఉన్న ఆ మౌలికమైన యథార్థతని దేవుడు ఎక్కడా ప్రశ్నించలేదు. యోబు తన వైపు నుంచి తాను పూర్వక్షేమ స్థితి, సంపదలు నాకు అనుగ్రహించు అని చెప్పి దేవుడిని అడగనూ లేదు. యోబు మాత్రం మనుషుల మేధస్సుకు, మనుషుల ఆలోచనకు అందని ఉద్దేశాలు నెరవేరినాయి కాబట్టి దేవుడు యోబుకు తిరిగి తన పూర్వ క్షేమస్థితిని కలిగించాడు, రెస్టరేషన్ చేశాడు.
అసలు దీనంతటికీ జవాబు మొదట్లో మనం చదువుకున్న వాక్యమే. దీనంతటికీ మొదట్లోనే జవాబు ఉంది. ఈ పుస్తకం మొదట్లోనే యోబు చెప్పాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. 22వ వచనం, ఈ సంగతుల్లో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఇవన్నీ మీకు పరిచయమైన మాటలాగానే ఉండొచ్చు, కానీ మరొకసారి యోబు గ్రంథం గురించి మీ ధ్యాస మళ్ళించి యోబు గ్రంథాన్ని ఇంకా క్షుణ్ణంగా ధ్యానపూర్వకంగా చదువుతారనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమయాన్ని నేను తీసుకుంటున్నాను. తన భార్యతో కూడా 2వ అధ్యాయం 10వ వచనంలో, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనేను. దేవుడు ఎప్పుడు మనకి మేలే చేస్తూ ఉండాలా? దేవుడు మనకి ఏమైనా సర్వెంటా, ఏటీఎం మెషినా? అదే చెప్తున్నాను నేను. క్రైస్తవులు సాధారణంగా కష్టం వస్తే వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి, కష్టం తీసే నాకు నీ దగ్గర నుంచి కష్టాలు వద్దు, నీ దగ్గర నుంచి బాధలు నాకు వద్దు, మేళ్ళే చెయ్యి, నీ చేతి ద్వారా మేళ్ళే నాకు కలగాలి, మాకు కలగాలి, కీడులు కలగకూడదు అని చెప్పి దేవుణ్ణి మనం బాగా బలవంతం చేసి, బాగా గోజాడి, కన్నీటి ప్రార్థన ఇలాంటివి చేస్తూ ఉంటాం. కొద్దిగా మనం మెచ్యూర్ క్రిస్టియానిటీ, కొంత పరిణతి చెందిన క్రైస్తవ విశ్వాసంలోకి మనం వెళ్ళినప్పుడు, యోబు అన్నట్టుగా ఆయన ద్వారా మేలు మాత్రమేనా మనం పొందేది, కీడు పొందమా, కీడు పొందకూడదా? ఆయన మనకి మేలు కానీ కీడు కానీ చేయడానికి ఆయనకి స్వాతంత్రం లేదా? ఇలా చేయడంలో యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. యోబు కూడా అందరిలాగే దుర్మార్గుడే అయినట్టయితే అసలు యోబు గ్రంథమే లేదు. మిత్రులు, యోబు స్నేహితులు చెప్పినట్టుగా, అవునులే నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని కూనీలు చేయించాను, ఇంతమంది దగ్గర దోచుకున్నాను, అందుకని నాకు ఈ కష్టాలు వచ్చినాయని యోబు సరిపెట్టుకునేవాడు. సైతానికి దేవుడికి మధ్య జరిగిన సంభాషణ యోబుకు తెలియదు. అక్కడ నాకు తోచిన చాలా నా ఒళ్ళు గొగ్గరు పొడిచే ఒక అంశం ఏంటంటే, దేవుడు గుడ్డిగా యోబు భక్తి మీద, యోబు యథార్థత మీద ఆధారపడి సైతానికి సవాలు విసిరాడు. స్నేహితులు అన్నారు, దేవుడు మంచాడు, నువ్వు చెడ్డోడివి అన్నారు యోబుతో. యోబు అన్నాడు, దేవుడు మంచాడు, నేను కూడా మంచాడినే అంటున్నాడు. ఇది మంచి దేవుడు మంచి యోబుకు పంపిస్తున్న శ్రమలు. ఇది మంచికి జరుగుతున్న సంఘర్షణ, మంచికి చెడుకి కాదు. ఇంకొకటి నాకేమనిపిస్తుంది అంటే, దేవుడు యోబుని కొట్టిన దెబ్బల తీవ్రత ఆయనకి యోబు మీద ఉన్న నమ్మకానికి కరెక్ట్గా సరిపోతున్నాయి. యోబు మీద దేవునికి ఉన్న నమ్మకం అలాంటిది. అంత సర్వశక్తుడైన దేవుడు, అంత సర్వాతీతుడైన దేవుడు తన పరువుని, తన శత్రువైన సైతాను ఎదుట తన పరువుని ఒక మనిషి చేతిలో పెడుతున్నాడు. యోబు చేతిలో తన పరువుని పెట్టేసి ఊరుకున్నాడు. నీ ఇష్టం, యోబుని చూసుకో అని చెప్పి యోబుని అలాగా వదిలేసి, సైతాన్ దగ్గరికి వదిలేసి, నువ్వేమన్నా చేసుకో, అతను కనుక నన్ను దూషిస్తే కనుక అప్పుడు నేను ఒప్పుకుంటాను. తన పరువు, తన ఘనతని ఒక మనిషి మీద ఆధారపడుతున్నాడు. ఏమో మనకు వచ్చే బాధలు ఒకవేళ దేవునికి మనపై ఉన్న నమ్మకానికి తార్కాణమేమో. దేవుడు మనల్ని నమ్మి మనకి బాధలు పంపిస్తున్నాడేమో, ఎవరికి తెలుసు. ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో కాదు. ద సైజ్ ఆఫ్ ది ఎనిమీ గాడ్ అలౌస్ into your life reflects the size of God's confidence in you. దేవుడు మన జీవితంలోకి పంపిస్తున్న శత్రువు ఎంత పెద్దోడో, ఎంత గడ్డు కష్టమో, అది మన మీద దేవునికున్న నమ్మకానికి కరెక్ట్గా సరిపోద్ది. ఎంతవరకు నమ్మకం ఉందో అంత కష్టమైన విషయాలు పంపిస్తాడు. మరి ఇట్లా చూస్తే ఎలీహు చెప్పిన మాటలు కరెక్టేనా? 35వ అధ్యాయం 6వ వచనంలో ఎలీహు యోబుని సవాల్ చేస్తాడు. నీవు పాపం చేసినను ఆయనకి నీవేమైనా చేస్తేవా? నువ్వు పాపం చేయటం వల్ల ఆయనకి ఏమైనా నష్టమా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకి నీవేమైనా చేస్తేవా? నువ్వు బాగా తప్పులు అపరాధాలు చేస్తూ ఉంటే ఆయనకేం నష్టం? ఆయనకి నీవేమైనా చేస్తేవా? నీవు నీతిమంతుడివైనను ఆయనకి నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనా తీసుకున్నా? కరెక్టే నీ మాట. నువ్వు నీతిమంతుడు అయితే దేవుడికి ఏం గొప్ప అంటున్నాడు.
నువ్వు తప్పులు చేస్తే దేవుడికి ఏమన్నా నష్టమా అంటున్నాడు. యోబు విషయంలో ఈ మాటలు కరెక్ట్ కాదు కదా. యోబు కనుక నిర్దోషంగా నిష్కలంకంగా ఉండకపోయినట్టయితే మరి సైతాను దేవుడి మీద విరవీగేవాడు. చూసావా, నేను చెప్పినట్టు చేసింది. ఈ ఆస్తిపాస్తులను తీసేయగానే యోబు నిన్ను దూషించాడు అని చెప్పి యోబును ఆధారం చేసుకుని దేవుడు ఓడిపోయే పరిస్థితి వచ్చేదే కదా. ఎలీఫజ్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడతాడు 22వ వచనంలో, 22వ అధ్యాయం 2వ వచనంలో, నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తులకు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా? లాభకరమే. ఇక్కడ యోబు యథార్థంగా ఉండటాన్ని బట్టే దేవుడు సైతాను నోరు మూయించగలిగాడు. మనం యథార్థంగా నీతిమంతులుగా ఉండటం దేవుడికి కూడా సంతోషకరం, దేవునికి కూడా లాభకరం. మనకి తెలీదు దేవుడు మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి ఎలాంటి కార్యాలు మనకి తెలియని ఆత్మల లోకంలో ఆయన చేస్తున్నాడో మనకు తెలియదు. యోబు దేవుణ్ణి దూషించడు. యోబు దేవుడు తనకు అపకారం చేశాడు అని చెప్పి అనడు అని చెప్పి సైతానికి 2వ అధ్యాయంలోనే అర్థమైపోయింది. ఆ తర్వాత ఇంకా మిగతా పుస్తకం అంతా కూడా సైతాన్ ఎక్కడ కనపడ్డం. అయితే 2 అధ్యాయాల్లో సైతానికి అర్థమైపోయిన సంగతి మనుషులకు అర్థం కావడానికి 39 అధ్యాయాలు పట్టింది. 39 అధ్యాయాల డిస్కషను పట్టింది. ఆ మిత్రులు కానివ్వండి, యోబుకు కానివ్వండి, తను అనుభవించిన కష్టాల గురించి తనకు సంజాయిషి ఇవ్వడానికి, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పడానికి దేవుడు తనతో మాట్లాడాలి అని చెప్పి యోబు అన్నాడు. దేవుడు తన కోరిక మన్నించాడు, నిజంగానే వచ్చి మాట్లాడాడు. అయితే యోబు మాత్రం ఈ సంగతుల్లో ఏ విషయమందునో నోటి మాటతో నేను పాపం చేయలేదు. మన విధి, దేవుని బిడ్డలుగా మన ఆధిక్యత ఇదే. దేవుడు మనకు పంపించే మేలులు మరి ఆశీర్వాదాలు, వాటికి మనం కృతజ్ఞులుగా ఉండాల్సిందే. దేవుడు మనకు అర్థం కాకుండా ఎందుకు ఇట్లా జరిగింది అనిపించే కష్టాలు, బాధలు పంపించినప్పుడు కూడా ఆయన చేతి ద్వారా వచ్చినాయి కాబట్టి ఆయన దెబ్బలు మనం తింటాం, ఆయన ముద్దులు కూడా మనం అనుభవిస్తాం. ఇలాంటి కొంత పరిణతిలోకి క్రైస్తవులుగా మనం వెళ్ళాలని ఈరోజు నా విన్నపం. అదే సమయంలో యోబు గ్రంథాన్ని ఇంకా క్షుణ్ణంగా మీరు చదవాలి. ఇంకా దేవుని చిత్తం అయితే తర్వాత క్రమం తప్పకుండా యోబు గురించి అక్కడక్కడ కొన్ని మాటలు నేను పంచుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ఈ వేద పదం అనే బైబిల్ గైడ్లో నేను జిఆర్ ప్రకాష్ గారు కలిసి రాస్తున్న దానిలో యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 పుస్తకాల మీద రాబోతున్న ఒక వాల్యూము ప్రస్తుతం నేను రాస్తున్నాను. అందుకని యోబు గ్రంథాన్ని బాగా చదువుతున్నాను. అయితే ఫస్ట్లో చెప్పినట్టుగా ఏదో పండితుల కోసం, బాగా తెలిసిన వాళ్ళ కోసం కాదు, కానీ మనలాంటి సామాన్యుల కోసం యోబు గ్రంథంలోని కొన్ని ముత్యాలు ఏరి మన సహోదరుల ఎదుట పెట్టడమే నా ఉద్దేశం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీకు అందరికీ వందనాలు.